లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. వైఎస్ఆర్సీపీ నాయకులమంతా తమ ప్రాణాలనే అర్పించిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాచర్లపట్నం 31వ వార్డులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కోమ్మారెడ్డి, చెల్లమ్మారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పేదల పిల్లలు సైతం ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి బిడ్డ బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా 15,000 నగదు జమ చేస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలు వారు సైతం ఉచిత వైద్య విద్యను అభ్యసించాలన్న సంకల్పనతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం 2 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చేసి ₹1,000 కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తుంటే చంద్రబాబు పేదల భవిష్యత్తులను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడు చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.